ఒక 14 ఇయర్స్ అబ్బాయి ఆత్మ వల్ల తన ప్రాణాలనే కోల్పోయాడు. ఇది ఒక రియల్ స్టోరీ. నార్త్ ఇండియాలో ఒక మిడ్ లైన్ టౌన్లో జరిగింది. ఎలా జరిగింది తెలుసుకునే ముందు వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వాల్ ఈ టౌన్లో ఒక మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ ఉండేది. ఈ అపార్ట్మెంట్లోకి రీసెంట్గా ఒక ఫ్యామిలీ వచ్చారు. వైఫ్, హస్బెండ్ అండ్ వాళ్ళిద్దరికీ ఉన్న ఒక 14 ఇయర్స్ అబ్బాయి. సో వీళ్ళు వచ్చిన కొన్ని డేస్ వరకు వీళ్ళ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, అంతా చాలా హ్యాపీగా ఉంది. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒకరోజు నైట్ ఈ అబ్బాయి పడుకున్న రూమ్ నుండి చాలా పెద్దగా అరుపులు, కేకలు వినిపించినాయి. వెంటనే తన పేరెంట్స్ నిద్రలో నుంచి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూశారు. వన్స్ డోర్ ఓపెన్ చేయగానే బెడ్ మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి రూమ్ బయట నిలబడ్డాడు. తన పేరెంట్స్ వెళ్ళి ఏం జరిగింది అని అడిగితే ఆ రూమ్లో ఎవరో ఉన్నారు అని చెప్పాడు. తన ఫాదర్ వెళ్ళి చెక్ చేశాడు రూమ్ అంతా. చెక్ చేసి అక్కడ ఎవరూ లేరు అని చెప్పాడు. దానికి ఆ అబ్బాయి, లేదు నాన్న, ఆ రూమ్లో ఒక లేడీ ఉంది అని చెప్పాడు. వాళ్ళకి యాక్చువల్లీ అది ప్లేస్ చేంజ్ చేయడం వల్ల వచ్చిన చిన్న డిస్టర్బెన్స్ అనుకున్నారు అంతే. కానీ అది వాళ్ళ అబ్బాయి లైఫ్ని ఫర్ ఎవర్ చేంజ్ చేయబోతోంది అన్న విషయం వాళ్ళకి ఆ రోజు తెలియదు. ఆ నెక్స్ట్ డే నుండి ఈ అబ్బాయి బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చినాయి. ఎవరితో మాట్లాడేవాడు కాదు, సైలెంట్గా ఉండేవాడు, ఎప్పుడూ ఏదో భయంతో ఉండేవాడు. ఇదంతా వాళ్ళమ్మ ఒక 2 days గమనించింది. తనకెందుకో అది ఒక మంచి సైన్ లాగా అనిపించలేదు. తను పక్క ఫ్లాట్ వాళ్ళతోటి వీళ్ళు రాకముందు ఉన్న వాళ్ళు ఎందుకు ఖాళీ చేశారు అని అడిగింది. దానికి వాళ్ళు, అతనికి ఏదో జాబ్ ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయాడు, బట్ వాళ్ళ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా బాగున్నారు అని చెప్పేసి అన్నారు. దాంతోపాటు వాళ్ళు ఒక షాకింగ్ విషయం కూడా చెప్పారు. అది ఏంటి అంటే, కొన్ని మంత్స్ బ్యాక్ ఈ అపార్ట్మెంట్లో ఒక లేడీ 2nd floor నుండి దూకి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పారు. ఆ క్షణం ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ చాలా టెన్షన్ పడింది. ఎందుకు అంటే వాళ్ళ అబ్బాయి చెప్పింది తనకి ఒక లేడీ కనిపిస్తుంది అని. అట్ ది సేమ్ టైం ఆ బిల్డింగ్లో చనిపోయింది కూడా ఒక లేడీనే. సో ఇదే విషయం వాళ్ళ హస్బెండ్కి చెప్పింది. బట్ వాళ్ళ హస్బెండ్ ఇలాంటివి ఏవీ పట్టించుకోలేదు. ఆ రోజు నైట్ ఈ అపార్ట్మెంట్ దగ్గర ఒక పోలీస్ సైరన్ సౌండ్ వినిపించింది. వెంటనే వీళ్ళిద్దరూ వెళ్ళి బాల్కనీలో నుండి చూసినప్పుడు అక్కడ ఒక పోలీస్ వెహికల్, దాంతోపాటు ఇంకొక అంబులెన్స్ కూడా ఉంది. చాలామంది క్రౌడ్ ఫామ్ అయి కూడా ఉన్నారు. ఈ క్రౌడ్ మధ్యలో నుండి స్ట్రెచర్ మీద ఒక డెడ్ బాడీని తీసుకొని వెళ్ళి అంబులెన్స్లో ఎక్కించారు. ఈ పేరెంట్స్ ఇద్దరు ఏం చేశారు అంటే పక్కనున్న నైబర్స్ని అడిగారు ఏం జరిగింది అని. వాళ్ళు ఏం చెప్పారు అంటే అపార్ట్మెంట్లో ఒక పర్సన్ హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పారు. ఈ ఇన్సిడెంట్ వాళ్ళ మదర్ని చాలా భయపెట్టేసింది. ఈ అపార్ట్మెంట్లో 2 చనిపోయారు, 2 సూసైడ్సే. ఇదంతా తనకి చాలా కంగారుగా అనిపించింది. ఒక 2-3 days వరకు ఆమె ఇదే థాట్స్లో ఉండిపోయింది. తన కొడుకుని ఎలాగైనా నార్మల్ స్టేజ్కి తీసుకొని రావాలి అనుకున్నప్పుడు తనకు ఒక ఐడియా వచ్చింది. ఇంట్లో ఉంటే ఒంటరిగా ఉంటున్నాడు కదా, బయట ఫ్రెండ్స్ని పరిచయం చేస్తే తనకి బాగుంటుంది అనిపించింది. ఆ క్షణం తనకు తెలియదు తను చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ అదే అని. ఒకరోజు ఈవినింగ్ ఈ అబ్బాయిని తీసుకెళ్ళి కింద సెలార్లో ఆడుకుంటున్న పిల్లల దగ్గర వదిలిపెట్టి కాసేపు వీళ్ళతో టైం స్పెండ్ చేసిరా అని చెప్పి ఫ్లాట్కి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిన ఒక 15-20 minutes తర్వాత ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ 2nd floorకి వెళ్ళాడు. 2nd floorకి వెళ్ళి అక్కడున్న ప్రతి వాల్కి తన తలని పెట్టి బలంగా కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ 2nd floorలో ఆడుకుంటున్న కొంతమంది పిల్లలు ఇది చూసి షాక్ అయ్యారు. ఈ అబ్బాయి ఎంత బలంగా కొట్టుకుంటున్నాడంటే తన తల పగిలి బ్లడ్ కారుతూనే ఉంది. అక్కడున్న వాల్స్కి అలానే కొట్టుకుంటూ సడన్గా ఆగిపోయి పెద్దగా ఏడ్చాడు. నాకు నొప్పిగా ఉంది, నన్ను కొట్టకు, నాకు నొప్పిగా ఉంది, నన్ను కొట్టకు అని పెద్దగా ఏడుస్తూనే ఉన్నాడు. అలా ఏడుస్తూనే ఉన్నాడు, కానీ తలని వాల్కి కొట్టుకుంటూనే ఉన్నాడు. అలా కొట్టుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి 2nd floor నుంచి దూకి చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్ ఆ అపార్ట్మెంట్లో వాళ్ళని లిటరలీ షాక్కి గురి చేసింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తర్వాత తన పేరెంట్స్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. మెల్లమెల్లగా ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేసేశారు.
ఇప్పుడు అక్కడ ఎవ్వరూ ఉండట్లేదు. కానీ ఈ రోజుకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ బిల్డింగ్లోంచి అరుపులు వినిపిస్తూనే ఉంటాయంట. అండ్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటో తెలుసా, ఈ ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. ఈ పిల్లాడు ఏ గోడకైతే తన తల పెట్టి కొట్టుకున్నాడో అక్కడ బ్లడ్ క్లాట్ అయింది. స్టిల్ ఈ రోజుకి కూడా ఉంది. ఆ తర్వాత కొంతమంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఈ ప్లేస్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆ ప్లేస్లో ఈ రోజు కూడా ఆత్మలు ఉన్నాయి అని కన్ఫర్మ్ చేశారు. రీసెంట్గా సాగర్ తివారీ అని ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఈ ప్లేస్ని విజిట్ చేసి ఇన్వెస్టిగేట్ చేశాడు. అతను చెప్పింది ఏంటి అంటే, ఈ అబ్బాయి ఆత్మ ఈ రోజు కూడా అదే బిల్డింగ్లో ఉంది. చావుకి కారణం ఒక భయంకరమైన ఆత్మ అని కూడా కన్ఫర్మ్ చేశాడు. ఈ రోజు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రతిరోజు రాత్రి అరుపులు ఏడుపులు వినిపిస్తూనే ఉంటాయంట. సో అది గైస్, మీ లైఫ్లో కూడా మీరు చూసిన ఒక రియల్ ఈవెంట్స్ ఏవైనా ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో స్టోరీతోటి ఐల్ కమ్ బ్యాక్. ప్లీజ్ like, share, subscribe my channel. Thank you so much. Have a great day.